సో 31 రౌండ్లో లేట్ ఈవినింగ్ అవుతుంది. టీవీకే ఇస్ రీడింగ్ బై 9,600 votes. రైట్. సో అది మారొచ్చు, ఓకే, డెఫినెట్ గా మారొచ్చు. ఎందుకంటే ఏఐడిఎంకేకి 11,000 votes, డిఎంకేకి 19,000 votes. సో ఇద్దరు కలుపుకుంటే విజయ్ వాళ్ళని ఓడించవచ్చు, విజయ్ వాళ్ళ పార్టీని ఈజీగా. కానీ వాళ్ళు ఎప్పుడు కలవరు కదా, అది స్ప్లిట్ అయిపోయింది ఓట్ అక్కడ అనమాట. సో అట్లా చాలా కాన్స్టిట్యూన్సీ ఉన్నాయి, ఇంకా ఓటింగ్ నడుస్తుంది. సో కౌంటింగ్ పూర్తయ్యేటప్పటికి మేబీ విజయ్ విల్ గెట్ హిజ్ నంబర్స్ ఆన్ హిజ్ ఓన్. వస్తే కనుక ఆయనకి వీళ్ళెవరితో అవసరం ఉండదు. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం ఇది పరిస్థితి. ఇలాగే ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటుంది, బీజేపీ కోరుకుంటుంది. ఇంకా ఆలంగుడిలో కూడా 5వ రౌండ్ జరిగింది ఇప్పుడు దాకా. వేరేస్ ఇన్ ఆలంబుగం ఇట్ ఇస్ 10 rounds అనమాట. 10 roundsలో వీళ్ళు 25,500 votes వెంటబడినారు వీళ్ళు. కాబట్టి దట్ ఈస్ కైండ్ ఆఫ్ వెరీ గుడ్ నంబర్స్ యాక్చువల్లీ, సర్ప్రైజింగ్లీ గుడ్ నంబర్స్. ఎందుకంటే డిఎంకేకి 26,000, వీళ్ళకి 26,000, దాని తర్వాత వాళ్ళకి 25,000, అంటే ఆల్మోస్ట్ 75,000 బిట్వీన్ దీస్ 3 parties. ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ ప్రాపర్ ట్రయాంగులర్ కంటెస్ట్ ఇన్ తమిళనాడు, ప్రాపర్ ట్రయాంగులర్ కంటెస్ట్. minus that 91 lakh votes that were removed. Actually, normal is రాజశేఖర్ గారు నామ్ తమిళ కచ్చి అని ఎన్టీకే వాళ్ళు కూడా పోటీ చేశారు ఈసారి, సపరేట్ గా పోటీ చేశారు. వితౌట్ వాళ్ళకు 11,000 votes వచ్చినాయి ఒక కాన్స్టిట్యున్సీలో. అంటే దే ఆల్సో హ్యావ్ రియల్లీ టేకెన్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓట్, వాళ్ళు కూడా తీసుకెళ్లిపోయారు కొంచెం చాలా మటుకు డిఎంకే. ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ఫైనల్ గా ఎవరికి రిటర్నింగ్ ఆఫీసర్ సర్టిఫికేట్ ఇచ్చినా ఖచ్చితంగా అట్లీస్ట్ ఈ ఎలక్షన్ తర్వాత ప్రభుత్వంలో ఉన్న బీజేపీ మీద ఒక బాధ్యత ఉంటుంది. ఏంటంటే తప్పకుండా దే హ్యావ్ టు క్లియర్ దీస్ బాడీస్ ఆఫ్ ద డౌట్స్ బీయింగ్ రేజ్డ్ బై ది పీపుల్. ఎలక్షన్ కమిషన్ రోల్ మీద అందరికీ అన్ని వర్గాల్లో సందేహాలు ఉన్నాయి. ఆల్రెడీ మమతా బెనర్జీ అంటున్నారు, ప్రతి వాళ్ళు అంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎలక్షన్ మీద బోలెడన్ని సందేహాలు ఉన్నాయి, నివృత్తి చేయలేకపోతున్నారు ఎలక్షన్ కమిషన్. వాడు చేయడానికి ప్రయత్నం చేయడం లేదు. అండ్ నేను చెప్పిందే రూల్ అని ఒక డండా వాడి దే ఆర్ బుల్డోజింగ్. కానీ ఇన్స్టెడ్ దే కెన్ ఇఫ్ దే ఆర్ రైట్ క్లారిఫై ఇట్. నో, అందరికీ అర్థమయ్యేటట్టుగా దాన్ని చెప్పే దిస్ ఈజ్ హౌ it happened and our hands are, there is no mud on our hands, our hands are clean అని చూపించుకుంటే అట్లీస్ట్ ఎలక్షన్ కమిషన్ని ప్రభుత్వం ఒత్తిడి చేయాలి, చేసి మీరు క్లియర్ చేసుకోండి బాబు, నెక్స్ట్ టైం ఎలక్షన్కైనా మీ మీద డౌట్ ఉండకుండా ఉండాలి అని చెప్పి చేసుకోవాలి. 15 ఏళ్ళు పనిచేసింది కాబట్టి ఆవిడ మీద యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నది. అయితే ఖచ్చితంగా నరేంద్ర మోడీ మీద కూడా యాంటీ ఇన్కంబెన్సీ ఉండాలి. అందుకే 240 సీట్లు వచ్చినాయి. సో నెక్స్ట్ టైం కి తెలుస్తుంది తెలియదు. విత్ దిస్ కైండ్ ఆఫ్ కన్సాలిడేషన్ అండ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ SIR అండ్ ఆల్ దే వాంట్ ఒక్కడు ఎవడన్నా ఓటేసేస్తే నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయిపోతాడు. అవుట్ ఆఫ్ 140 crore పీపుల్ ఒక ఓటు సరిపోతుంది ఆయన ప్రైమ్ మినిస్టర్ అవ్వడానికి. సో అలాంటి పరిస్థితి ఉండకూడదు. వి బ్రాగ్ దట్ వీఆర్ ది లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ది వరల్డ్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ ఎ డెమోక్రసీ ఆర్ వి ఇన్ అనే డౌట్ రాకూడదు. దానికి ఎలక్షన్ కమిషన్ షుడ్ బి రియలీ ఇండిపెండెంట్. సో ఆదిత్య కృష్ణ గారు, నిజంగా యాంటీ ఇన్కంబెన్సీ అనేది కనిపిస్తుందంటారా, ఉంటుందా ఇప్పుడు? ఎందుకంటే కేరళ చూసుకున్నా, తమిళనాడు చూసుకున్నా, వెస్ట్ బెంగాల్ చూసుకున్నా అది క్లియర్గా కనిపిస్తుంది అనుకున్నప్పుడు, దెన్ వాట్ అబౌట్ అస్సాంలో కనిపించలేదు, పుదుచ్చేరిలో కనిపించలేదు? అంటే ఇంతకు ముందర మనం చూస్తే గ్లోబల్గా కూడా మనం ఇంతకు ముందర పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు చూస్తే ఇక్కడ మనకుండే ఎన్డీఏకి తప్పితే ప్రపంచవ్యాప్తంగా కొంచెం యాంటీ ఇన్కంబెన్సీ కానీ వెళ్ళింది. జో బైడెన్ కూడా అక్కడ ట్రంప్గా మారాడు, తర్వాత యూరోప్ కూడా రకరకాల ప్రభుత్వాలు మారుతున్నాయి. అట్లాగే ఇక్కడ జరిగినటువంటి ఎలక్షన్స్ కూడా మనం చాలా సిరీస్ ఆఫ్ చేంజెస్ చూసాం. రాజస్థాన్ గవర్నమెంట్ కూడా మారింది. సో అట్లా సిరీస్ ఆఫ్ థింగ్స్ హావ్ బీన్ హ్యాపెనింగ్. సో అప్పుడు కూడా ఎందుకో ఎన్డీఏ కొంచెం యాంటీ ఇన్కంబెన్సీకి ఇమ్యూన్గా ఉంది, ఈసారి కూడా ఇమ్యూన్గా ఉంది. ఈసారి మనం ఎన్డీఏ మేజర్గా అస్సాము, పుదుచ్చేరి ఈ రెండింటిలో ఇమ్యూన్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ అక్కడ కూడా చాలా కంప్లీట్ నీట్ సింపుల్ కాదు, క్లియర్ మెజారిటీతోనే వచ్చింది. సో వాళ్ళు ఫర్ సమ్ రీజన్ కొంచెం వాళ్ళు ప్రొటెక్టెడ్గా ఉన్నారు. దానికి డెఫినెట్గా ఇప్పుడు జరిగేటటువంటి ఎలక్షన్స్లో పుదుచ్చేరి సరే బై అండ్ లార్జ్ అక్కడ ఎన్ రంగస్వామి ఆయన మీద దర్ ఇస్ అ గుడ్ ఒపీనియన్, ఆయన మీద ఏమీ ఎక్కువ డర్ట్ అనేది ఎక్కువ లేదు. అస్సాం అనేది హిమంత బిశ్వ శర్మ గారు వచ్చిన తర్వాత నుంచి అక్కడ బాగా ఇన్ టర్మ్స్ ఆఫ్ బీజేపీ కూడా ద బ్రాండింగ్ ఫర్ ద పార్టీ హెస్ ఇంక్రీస్డ్. సో అక్కడ కూడా బీజేపీ చూస్తే 2016 నుంచి ఉన్నారు. సర్బానంద్ సోనోవాల్ గారు ఉన్నారు, దాని తర్వాత ఆయన 2021లో ఈయన వచ్చారు. సో అప్పటి నుంచే ఈయన చిన్నగా ఈయన ఒక ఫైర్ బ్రాండ్ పర్సన్ లాగానే భావించారు అండ్ ఇన్ఫాక్ట్ డెలివర్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ మీరు అస్సాంలో మీరు చూస్తే అక్కడ లోకల్ ఇష్యూస్ చూసినా కూడా, ఇప్పుడు బోడోల్యాండ్ రిలేటెడ్ చూసినా ఏం చూసినా కూడా
ఒక మేజర్ కంప్లైంట్ రీసోర్సెస్ మీద ఉంటుంది, ఇంకో కంప్లైంట్ ఇన్ఫిల్ట్రేటర్స్ మీద ఉంటుంది, దట్ మా ఆపర్చునిటీస్ తీసుకుంటున్నారు, మా రీసోర్సెస్ తీసుకుంటున్నారు. అది హిమంత బిశ్వ శర్మ కూడా బాగా స్ట్రాంగ్గా అది అడ్డుకున్నారు, రైట్. సో దానివల్ల డెఫినెట్గా అక్కడ ఇట్ ఇస్ ఎక్స్పెక్టెడ్ దట్ దానికి సపోర్ట్ అనేది ఉంటుంది, ముందరి నుంచే ఇది అందరూ అనుకున్నటువంటి విషయమే. యాంటీ ఇన్కంబెన్సీ మనకి క్లియర్ కనబడేది మనకి తమిళనాడులో కనబడుతుంది, అండ్ క్లియర్గా మనకి కేరళలో కనబడుతుంది, అట్ ద సేమ్ టైం వెస్ట్ బెంగాల్ కూడా కనబడుతుంది. వెస్ట్ బెంగాల్ ఇట్ ఇస్ ఆల్రెడీ లాంగ్ డ్యూ, 3 terms ఆమెకు ఆల్రెడీ వచ్చింది, రైట్. సో ఇట్ వాజ్ లాంగ్ డ్యూ ఎనీవే. దానిపైన బంగ్లాదేశ్లో జరిగేవన్నీ కూడా బాగా ఇంపాక్ట్ అయింది. అక్కడ హిందూస్ మీద జరిగే మెసాకర్స్ అయినా, లేకపోతే అక్కడ ఉండే లోకల్ దళిత్స్ మీద జరిగే అట్రాసిటీస్ అయినా, ఇవంతా అక్రాస్ ద బార్డర్ కూడా ఇంపాక్ట్ అనేది డెఫినెట్గా ఉంటుంది. ఒకటి డిఎంకే విషయంలో ఐ థింక్ మనం ఏమనుకుంటామంటే ఇట్ ఇస్ బిట్వీన్ టీవీకే రావటం వల్ల డెంట్ అయిందా అంటే అట్లా లేదు. చూస్తుంటే యాక్చువల్గా యాంటీ డిఎంకేగా ఓట్స్ వెళ్ళాయి. ఇప్పుడు సురేష్ గారు కూడా అన్నట్టు ఇట్ ఈస్ నాట్ జస్ట్ టీవీకే ఆర్ ఏడీఎంకే, అక్కడ ఎవరెవరు డిఎంకేకి వ్యతిరేకంగా ఉన్నారో అందరికీ ఓట్స్ వచ్చాయి. డిఎంకే ఒక్కదానికి భయంకరంగా తగ్గింది. వాళ్ళు కూడా డెవలప్మెంట్ కంటే కూడా ఎక్కువ రెటారిక్ మీద వెళ్ళిపోయి ఎక్కువ కమ్యూనిటీని టార్గెట్ చేసి హిందూస్ మీద ఏదో ఒకటి అనడము, అవన్నీ కూడా ఎప్పుడప్పుడు కర్మ అనేది ఇట్ విల్ క్యాచప్. సో ఫైనల్గా ఇప్పుడు వాళ్ళకి క్యాచప్ అనేది అవుతుంది. అండ్ ఐ థింక్ కేరళ కూడా ఇట్ వాస్ లాంగ్ డ్యూ, అక్కడ కామ్యూనిస్ట్ నుంచి ఇప్పుడు ఎనీవే కాంగ్రెస్ విల్ కమ్ ఇన్. సో దీంతో కామ్యూనిస్ట్ కూడా ద ఫైనల్ బాస్షన్ ఆఫ్ కామ్యూనిస్ట్ ఇన్ ఇండియా అనేది ఇట్స్ బీన్ రిమూవ్డ్. సో దీనివల్ల ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు ఒక ట్వీట్లో చూశాను, ఎసెన్షియల్లీ ఇప్పుడు కామ్యూనిస్ట్కి ఇంకా కంట్రోల్లో ఉంటే రెండిట్లో ఉంది, ఒకటి జేఎన్యూలో ఉంది, రెండోది మీడియాలో ఉంది. ఈ రెండు కాకుండా ఎక్కడా లేదు వాళ్ళకి. సో ఈ రెండింటి విషయాల్లో ఉంది. ఆ రెండు కూడా చిన్నగా మార్పు చేయాలంటూ ఎవరో ఒక ట్వీట్ రాస్తే చూశాను. అది వాళ్ళని మ్యూజియంలో పెట్టాల్సిన టైం వచ్చేసి కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఇట్లా ఉండే అని చెప్పేసి. ఇప్పుడు తమిళనాడు వీటితో పాటుగా చూసుకుంటే కరెక్ట్గా ఈ ఎలక్షన్స్ ముందే ఉమెన్ రిజర్వేషన్ బిల్తో పాటుగా డీలిమిటేషన్ సంబంధించి అది ఓడిపోతే మంచిదేలే మాకు బాగానే అవుతుంది అన్నట్టుగా ఇటు విపక్షాలు ఇండియా కూటమి అనుకుంది, ఆ తర్వాత ఎన్డీఏ కూటమి అనుకుంది. అనుకుంటే ఆ ఓడిపోవడం అనేది వీగిపోవడం అనేది ఎవరికి ప్లస్ అయింది? ఇప్పుడు మన యాక్చువల్గా అది నారీ శక్తి వందన అధినియం అని పెట్టారు. యాక్చువల్గా దాంట్లో ఉమెన్స్ రిజర్వేషన్ రిలేటెడ్ ఏం లేదు, ఇట్ వాజ్ అ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఆ అమెండ్మెంట్తో తర్వాత ఉమెన్స్ బిల్ అనేది ఇంప్లిమెంట్ చేస్తామనేది అన్నారు. అఫ్కోర్స్ అది ఎనీవే ఇట్ డిడ్ నాట్ పాస్ త్రూ. అప్పట్లో చాలా మంది ఏమనుకున్నారంటే అది వెస్ట్ బెంగాల్లో హెల్ప్ అవుతుంది, ఎందుకంటే టీఎంసీ దానికి ప్రోగా సపోర్ట్ చేయాలని బీజేపీ అట్లా బ్రాండింగ్ చేసింది, విమెన్కి వాళ్ళు సపోర్ట్ చేయలేదు చూడు టీఎంసీ అని. తమిళనాడులో వచ్చేసరికి మేము ఒక బీజేపీ వాళ్ళ ఎజెండాని డిఫీట్ చేసామని అట్లా వాళ్ళు బ్రాండింగ్ చూపించుకున్నారు, నార్త్ ఇండియన్స్ చేసేటటువంటి ఎజెండాని బీట్ చేసాం. కానీ ది అమౌంట్ ఆఫ్ యాంటీ ఇన్కంబెన్సీ వాళ్ళ మీద, ది అమౌంట్ ఆఫ్ కరప్షన్, అమౌంట్ ఆఫ్ డిజిల్యూజన్మెంట్, ఇవన్నీ కూడా చూస్తే డిఎంకే గట్టిగా కొట్టింది. సో వాళ్ళకి విక్టరీ ఓవర్ ద సెంట్రల్ గవర్నమెంట్ అన్నట్టు అది ఎస్టాబ్లిష్ అయినట్టు డెఫినెట్గా లేదు. ఇంకోటి యంగ్ ఓటర్స్ కూడా చాలా మటుకు విసిగిపోయారు. యంగ్ ఓటర్స్కి దే వాంట్ డెవలప్మెంట్, దే వాంట్ జాబ్స్. అండ్ ఒకటి భారత వ్యాప్తంగా ఒకటి ఉండేది ఏంటంటే పర్సనాలిటీ సెంట్రిక్ పాలిటిక్స్ ఉంటుంది మనకి. ఎవరైనా కూడా పర్సనాలిటీ ఒక లీడింగ్ ఫిగర్ ఉంటే వాళ్ళకి ఓట్లు వేసేది ఉంటుంది. జనరల్గా బీజేపీ అది చేయదు, బీజేపీ ఎక్కువ ఆర్గనైజేషన్కి వెళ్తుంది. ఇంతకు ముందర చూసినప్పుడు మనం ఇప్పుడు భజన్ లాల్ శర్మ గారు రాజస్థాన్ సీఎం అయిన, మోహన్ యాదవ్ గారు ఇవన్నీ ముందు తెలిసిన పేర్లు కాదు. సో బీజేపీ అట్లా వెళ్ళినా కూడా రీజనల్ పార్టీస్ ఒక సెంట్రల్ ఫిగర్ ఒకరిని పెడుతుంది. ఈసారి అది టీవీకేలో విజయ్ అనేది ఆ సెంట్రల్ ఫిగర్ అయ్యేసరికి, ఆయన మూవీ సక్సెస్ అయ్యేసరికి సో చాలా మటుకు యంగ్ ఓట్స్ ఆయన వైపు స్వీప్ అయింది. అట్లాగే తెలిసిందే మనకి తమిళనాడు హ్యాస్ అ వెరీ స్ట్రాంగ్ క్రిస్టియన్ పాపులేషన్, వెరీ స్ట్రాంగ్ ఎస్సీ పాపులేషన్. వాళ్ళందరూ కూడా బాగా స్వే అయ్యి టీవీకే వైపు వేయటం అనేది జరిగింది. సో సురేష్ గారు, ఒక ఇంట్రెస్టింగ్గా అనాలిసిస్లు అనేది వినిపిస్తున్నాయి. ఆల్రెడీ అక్కడ విజయ్ 2 స్థానాల్లో పోటీ చేస్తే 2 స్థానాల్లో గెలుస్తున్నారు. ఏది రిటైన్ చేసుకుంటారో, ఏది వదిలేస్తారు? వదిలేసిన స్థానాల్లోంచి ఎవరు పోటీ పడతారు? అక్కడ విజయ్ తండ్రి పోటీ పడతారా, లేకుంటే సరికొత్త ఎంట్రీ త్రిష పోటీ పడుతుందా అనేది. సో అంత దూరం ఆలోచిస్తున్నారు అంటే మనం ఈ సిచ్యువేషన్ ఎట్లా చూడొచ్చు? అసలు మోస్ట్లీ ట్రిచి గివ్ అప్ చేస్తారా? ఎందుకంటే పెరంబూర్ అనేది ఈసారి చాలా మటుకు తమిళనాడులో బీజేపీ అర్బన్ కాన్స్టిట్యున్సీ పార్టీ కాదు. మిగతా మీ అన్ని స్టేట్స్లో చూడండి, ఇంక్లూడింగ్ తెలంగాణ, బీజేపీకి అర్బన్ కాన్స్టిట్యున్సీలో చాలా స్ట్రాంగ్ ఉంటారు వాళ్ళు. సికింద్రాబాద్ ఎప్పటి నుంచో గెలుచుకుంటూ వస్తున్నారు, దత్తాత్రేయ గారి టైం నుంచి. అడ్మిట్లో మానేమా ఒకసారి గెలిచారు ఆమె, అంతేకాని బీజేపీ వాళ్ళ పైపు పెంచుకున్నారు. సేమ్ ఇన్ బెంగళూరు ఆల్సో. మీరు ప్రతి అర్బన్ కాన్స్టిట్యున్సీ చూడండి బీజేపీ గెలుస్తారు. 2 స్టేట్స్లో బీజేపీ అర్బన్లో గెలవట్లేదు. ఒకటి కలకత్తా, దట్ ఈస్ బెంగాల్, ఈసారి గెలిచారు, అండ్ చెన్నై. ఈసారి చెన్నైలో డిఎంకే ఓడిపోయారు. అక్కడ టీవీకే హెస్ టేకన్ లీడ్ సర్ప్రైజింగ్లీ. దాని కారణాలు యాజ్ ఆదిత్య మెన్షన్ చేసినట్లు యంగ్స్టర్స్ ఓట్ అంతా ఈసారి టీవీకే తీసుకెళ్ళిపోయారు. మన అనాలిసిస్ చేసినప్పుడు చూసాం మనం చాలా మటుకు యంగ్ ఓటర్స్ ఎక్కడికి వెళ్తారో, ఎక్కడికి వెళ్తారని మనం ఎప్పుడు ఒక అనాలిసిస్ చేస్తూనే ఉంటాం. కానీ యంగ్ ఓటర్స్ ఈసారి టీవీకేతో వెళ్ళారు. అది డిఎంకే ఓట్లు ఉండే, ఏడిఎంకే ఓటు కాదు అది. ఏడిఎంకే ఎక్కడ చిన్న సెట్ బ్యాక్ వచ్చిందంటే సౌత్ కొంగు రీజన్లో వాళ్ళకి ఓట్లు తక్కువైతే పడ్డది ఈసారి.
కొంగు రీజన్ వాళ్ళ స్ట్రాంగ్ హోల్డ్ ఉండే, అక్కడ వాళ్ళ ఓటు ఈసారి తగ్గింది. డెఫినెట్గా దానికి జయలలిత గారు ఒక స్టార్ పవర్ ఉంటే అది ఇప్పుడు లేదు. అది ఉంటే వీళ్ళు ఈజీగా ఒక 90 క్రాస్ చేస్తారు. ఏడీఎంకే చేస్తుండే కానీ చేయరు. కొంగు రీజన్ నుంచి వాళ్ళు ఓడిపోయారు. ఇది డిఎంకే అర్బన్ ఏరియాలో. సో పెరంబూర్ ఎందుకు రిటైన్ చేసుకున్నారంటే అర్బన్ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ అక్కడ చూపించచ్చు ముఖ్యమంత్రి, కానీ బహుశా దాన్ని రిటైన్ చేసుకుంటారు. అండ్ ట్రిచి విల్ రైమ్ విత్ త్రిష. ఓకే యా. సో విల్ టాక్ అబౌట్ కేరళ. త్రిశూర్ అనేది బోల్డ్ అంత హోప్స్ ఎక్స్పెక్టేషన్స్ బీజేపీకి ఉన్నాయి, బట్ త్రిశూర్ పోయింది బీజేపీకి. ఇప్పటికైతే అక్కడ ఖాతా తెరుస్తుంది అనుకున్నప్పుడు కూడా బిట్వీన్ 1 to 3 మధ్యలో ఉంటాయి అని. కేరళలో బీజేపీ ఎలా ఉంది? ఏనుగులు సహకరించలేదమ్మా త్రిశూర్లో. ఎలిఫెంట్స్ డిడ్ నాట్ Accept చేయట్లేదా అక్కడ కమలాన్ని? పూర్వం ఇస్ స్టిల్ నాట్ ఐడెంటిఫైయింగ్ ఇట్ సెల్ఫ్ విత్ బీజేపీ. సో ఈసారి బీజేపీకి అక్కడ 3 స్థానాల్లో వాళ్ళు ముందు ఉన్నారండి ఇప్పుడు. దాంట్లో అన్నిటికంటే స్ట్రాంగ్ వాళ్ళు అఫ్ కోర్స్ రాజీవ్ చంద్రశేఖర్ లీడ్ చేస్తున్నారు. 5,900 ఓట్లు, 6,000 ఓట్లు అని చెప్పొచ్చు. 9 రౌండ్లు అయిపోయినాయి. నేమం ఈస్ పార్ట్ ఆఫ్ ట్రివాండ్రం. తిరువనంతపురం అనేది ఒక నాయర్ డామినేటెడ్, ఈవెన్ విత్ ఇన్ హిందూ కమ్యూనిటీ నాయర్ డామినేటెడ్ సీట్. శశి తరూర్ ఇస్ అ నాయర్, 4 సార్లు గెలిచారు అక్కడి నుంచి. సో అక్కడ ఎక్కడ ఓట్లు వెళ్ళవు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే పార్లమెంట్కి వచ్చినప్పుడు ట్రివాండ్రం నుంచి బయటికి వెళ్ళినప్పుడు, అర్బన్ ట్రివాండ్రం 16 రౌండ్ తర్వాత బయటికి వెళ్ళినప్పుడు, వెన్ యూ గెట్ ఇన్ టు ద కోస్టల్ ఏరియా, అక్కడ నాడార్ క్రిస్టియన్స్ ఉన్నారు, కన్వర్టెడ్ క్రిస్టియన్స్, లాటిన్ క్రిస్టియన్స్ ఉన్నారు విడిన్యం వైపు. వీళ్ళ ఓట్లతోని బీజేపీ ఈవెన్ 25,000 ఓట్లతో లీడ్ చేసినా కూడా ఓడిపోతారు. జరిగింది దీనికన్నా ముందు కూడా. కుమరన్ సార్ పోటీ చేసిన ఓడిపోయారు. దీనికి శ్రీశాంత్ ఒకసారి పోటీ చేసినప్పుడు అసెంబ్లీలో ఓడిపోయారు. అట్లనే చాలా మటుకు వీళ్ళు బీజేపీ వైపు నుంచి క్యాండిడేట్ లాస్ట్ మినిట్ దాకా లీడ్ చేస్తారు. 26 రౌండ్లు ఉంటే వాళ్ళు 18 రౌండ్ లాగా లీడ్ చేస్తారు, కానీ అక్కడి నుంచి ఓడిపోతారు. కానీ ప్రాపర్ సిటీకి వచ్చినప్పుడు, ప్రాపర్ సిటీలో ఎస్ దే ఆర్ ఏబుల్ టు విన్. నేమం దీనికన్నా ముందు ఒకసారి ఓ రాజగోపాల్ గారు రిప్రజెంట్ చేశారు. ఫస్ట్ టైం బీజేపీ ఒక ఎమ్మెల్యే సీట్ గెలిచినప్పుడు. కానీ ఆయన ఓల్డ్ ఏజ్ అయిపోయారు. ఆయన ఎఫెక్టివ్గా అక్కడ అసెంబ్లీలో పర్ఫామ్ చేయలేకపోయారు. దాంతో నేమంలో ఆయన ఓడిపోయారు దాని తర్వాత. కానీ ఈసారి నేమంలో రాజీవ్ చంద్రశేఖర్ గారు చాలా స్ట్రాంగ్గా పర్ఫామ్ చేయాలంటే ప్లానింగ్ బాగా చేశారు ఆయన. అది కాకుండా ఇప్పుడు చూస్తే సడన్లీ తిరువనంతపురం మెయిన్ స్ట్రీట్లో కర్బన జయన్ ఈస్ లీడింగ్, కానీ చాలా తక్కువ ఓట్లు, 68 ఓట్లతో లీడ్ అవుతున్నారు. చాతన్నూరులో పిబి గోపకుమార్ ఈస్ లీడింగ్ బై 822 ఓట్స్, 9 రౌండ్లు అయినాయి. ఇక్కడేమో 15. కానీ అన్నిటికంటే సర్ప్రైజింగ్ వాస్ పాలక్కాడ్. శోభా సురేంద్రన్ చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్. ఆమె ఊరు దాని పక్కనే వడకంజేరి అని చెప్పేసి పాలక్కాడ్లో డిస్ట్రిక్ట్లో వస్తుంది. కానీ ఆమె ఈసారి గెలవలేదు. ఆమె ఈసారి వెనకబడిపోయింది, ఓడిపోతుంది కూడా 10,000 ఓట్లతో. షీఈ్ బిహైండ్. శోభా సురేంద్రన్ ఒక హ్యాబిట్ ఉంది కవిత గారు, ఆమెను మీరు ఏ కాన్స్టిట్యున్సీని పంపించండి, లాస్ట్ టైం వచ్చిన ఓట్ల కంటే డబుల్ చేస్తుంది ఓట్లని. ఓకే, అక్కడ బీజేపీ కాదు, సేమ్ బీజేపీకి. ఆర్టింగల్ పెట్టారు. ఆర్టింగల్ ఇస్ నియర్ ట్రివాండ్రం. అక్కడ ఆమెను పెట్టారు. షీఈ్ నాట్ ఫ్రమ్ ఆర్టింగల్. బీజేపీకి దానికన్నా ముందు 60,000 ఓట్లు వచ్చినాయి ఈసారి. అప్పుడు ఆమె పోటీ చేసిన 1,20,000 ఓట్లు తీసుకొచ్చి. కానీ ఆమెను ఒక కాన్స్టిట్యున్సీలో వీళ్ళు ఉంచుకుంటలేరు బీజేపీ. అక్కడ బీజేపీకి కాంగ్రెస్లో ఉన్న అదే ప్రాబ్లం ఉంది, ఫ్యాక్షనలిజం. ఓకే, అక్కడ సురేంద్రన్ ఫ్యాక్షన్ ఒకటి ఉంది, శోభా సురేంద్రన్ ఫ్యాక్షన్ ఒకటి ఉంది, రాజీవ్ చంద్రశేఖర్ ఫ్యాక్షన్ ఒకటి ఉంది, ఇంకా 2-3 చిన్న ఫ్యాక్షన్స్ ఉన్నాయి అక్కడ అనమాట. కృష్ణదాస్ ఫ్యాక్షన్ ఒకటి ఉంది. కాంగ్రెస్లో కాంగ్రెస్ ఓల్డ్ కాంగ్రెస్ ఏకే ఆంటనీ గ్రూప్ ఒకటి ఉంది, కరుణాకరన్ గ్రూప్ ఒకటి ఉంది. కరుణాకరన్ గారు లేరు కానీ గ్రూప్ ఇంకా ఉంది. కరుణాకరన్ గారు కూతురు త్రిశూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఇవాళ. సో చాలా మటుకు ఫ్యాక్షనిజం అక్కడ కూడా ఉంది. ఈ బీజేపీ అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం అది. ఇప్పుడు మీరు తెలంగాణలో అంటారు ఫ్యాక్షనిజం ఉందా, కిషన్ రెడ్డి ఉన్నారా, బండి సంజయ్ ఉన్నారా, అరవింద్ ఫ్యాక్షన్ ఉన్నారా, మన రాజా సింగ్ ఫ్యాక్షన్, సేమ్ ప్రాబ్లం ఎగ్జిస్ట్. ఇది ప్రాబ్లం అన్నమాట. సో ఇటువైపు కేరళలో బీజేపీకి 43% హిందువులు ఉన్న దాంట్లో మీరు 1/3 డివైడ్ చేస్తే, ఎందుకంటే కమ్యూనిస్ట్ వాళ్ళు అనేది మన వెస్ట్ బెంగాల్ అలా కాదు. వెస్ట్ బెంగాల్ చూడండి, సడన్గా కమ్యూనిజం మాయమైపోయారు. ఒక భావజాలం ఉన్నప్పుడు కమ్యూనిస్ట్ ఎట్లా కంప్లీట్గా పోరాలి. ఇది 2 స్టేట్స్లో జరిగింది, ఒకటి త్రిపురలో జరిగింది, ఒకటి వెస్ట్ బెంగాల్లో జరిగింది. ఎందుకు మారిపోయారు? కమ్యూనిస్ట్ అంటే వాళ్ళకి ఒక హార్డ్ కోర్ వైడ్ ఫిలాసఫీ ఉంటుంది వాళ్ళకి. ఓకే, కమ్యూనిస్ట్ ఫర్ లైఫ్ అన్నమాట. ఎప్పుడు చెప్తారు చూడండి, ఇఫ్ యూర్ కమ్యూనిస్ట్ at 18 యువర్ హార్ట్ ఈస్ ఇన్ ద రైట్ ప్లేస్ అంటారు. బట్ ఇఫ్ యూర్ కమ్యూనిస్ట్ at 35 యువర్ బ్రెయిన్ ఈస్ ఇన్ ద రాంగ్ ప్లేస్ అంటారు. ఇదొక ఫిలాసఫీ ఉందన్నమాట. కానీ వెస్ట్ బెంగాల్లో జరిగినట్లు కాదు. అక్కడ కేరళలో కమ్యూనిస్ట్ ఊర్లు ఉన్నాయి, విలేజెస్ ఉన్నాయి. అక్కడ మీరు ఎంటర్ చేయలేరు. అట్లీస్ట్ మీరు దాని లోపల ఎంటర్ అయితే కాల్ చేతులు మీరు కోసేస్తారు. మీరు మన ఎంపీ ఉన్నారు చూడండి సార్, మాస్టర్ శశి, ఆయన అక్కడి నుంచే, కర్నూలు నుంచే.
ఆయన ఒక రోజు రాత్రి కాలు కొట్టేశారు వాళ్ళు. అవును. దిస్ రెండు కాళ్ళు యూజువల్ లేకుండా. ఫిలాసఫీ అక్కడ అన్నమాట. సో మాస్టర్ సదానందన్ మాస్టర్. సో ఇట్లానే కేరళలో చాలా మటుకు గ్రామాలు ఉన్నాయి, కమ్యూనిస్ట్ గ్రామాలు. ఫర్ ఎగ్జాంపుల్ కണ്ണూరులో ధర్మడం, పినరాయి విజయన్ భయపడతారు అక్కడ. ఇప్పుడు కాదు, 10 సంవత్సరాల ముందు. ఇప్పుడు అక్కడ ఒక ఆర్ఎస్ఎస్ బీజేపీ, ముస్లిం లీగ్ కాదు, ఆర్ఎస్ఎస్ బీజేపీ నడుమిట్లో గొడవ చాలా ఉండే. దాని తర్వాత సీనియర్ లీడర్స్ ఇద్దరు కలిసి ఒక 10 సంవత్సరాలు కూర్చొని మాట్లాడి ఇప్పటి నుంచి సీజ్ ఫైర్ చేశారు వాళ్ళు అక్కడ. Okay. సో నథింగ్ ఇస్ హ్యాపెనింగ్ ఫర్ ద లాస్ట్ 10 years అనమాట. సో కమ్యూనిస్ట్ వాళ్ళ ఫిలాసఫీ కేరళలో ఇంకా ఉంది. సో ఆ 15% ఓట్లు వాళ్ళకి వెళ్తుంది. అదే మీరు చూస్తున్నారు, ఇవాళ కూడా వాళ్ళకి ఓట్స్ ఉన్నాయి, లేదని కాదు. కానీ అక్కడ ఈసారి జరిగింది మెయిన్లీ పినరాయి వ్యతిరేకత. ఎప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ గవర్నమెంట్ వ్యతిరేకంగా ఉంటుంది, ఈసారి పినరాయి వ్యతిరేకత ఉంది కమ్యూనిస్ట్ పార్టీలోనే. వాళ్ళ చాలా మంది సీనియర్ లీడర్ కണ്ണూరు నుంచి ది కాంటెస్టెడ్ అగేన్స్ సిపిఎం. ఎప్పుడు జరగదు కమ్యూనిస్ట్ పార్టీలో, డిసిప్లిన్ అనేది పారామౌంట్. ఓకే, మీరు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతే మిమ్మల్ని చంపేస్తారు. మనం చూసాం కూడా అక్కడ జరిగింది అది. సో అట్లాంటి పరిస్థితుల్లో 15%, 16%, 21% దాకా కమ్యూనిస్ట్కి వెళ్తుంది. కాంగ్రెస్ ది మెయిన్ ఏంటంటే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్. ఐ థింక్ ఈసారి 21 సీట్లంతా గెలిచారు వాళ్ళు. 21 seats దే హ్యావ్ వన్. వాళ్ళకి 25-30 ఇస్తారు, 21 గెలిచేస్తారు వాళ్ళు. వాళ్ళ వైపు నుంచి 23 గెలిచారు వాళ్ళు, ఇండియన్ ముస్లిం లీగ్. అది వాళ్ళ కంచకోట, దట్ ఇస్ అప్ నార్త్ మలబార్. మీరు వాయనాడ్ తీసుకోండి, మన కోഴിకోడ్ తీసుకోండి, కాసర్గోడ్ తీసుకోండి, ఇదంతా వాళ్ళ హార్డ్ కోర్ స్ట్రాంగ్ ఏరియాస్. నిలంబూర్ ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ వాళ్ళకి 20 సీట్లు ఎట్లనే వస్తుంది. సో మీరు కాంగ్రెస్ టాలీ మొత్తం చూస్తే దాంట్లో 1/3 టాలీ వీళ్ళదే ఉంటుంది, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఉంటుంది. ఓకే. ఇంకొక స్ట్రాంగ్ పాయింట్ కాంగ్రెస్ది ఎర్నాకులం, ట్రిచ్చూర్, పత్తనందిట్ట, కోటయం, అండ్ టు అ సర్టన్ ఎక్స్టెంట్ కొల్లం అండ్ ఆలప్పుడ. ఇదంతా క్రిస్టియన్ స్ట్రాంగ్ హోల్డ్స్లో వస్తుంది మీకు. ఆ క్రిస్టియన్ స్ట్రాంగ్ హోల్డ్స్లో చర్చ్కి చాలా పవర్ ఉంది, వాళ్ళు డిసైడ్ చేస్తారు క్యాండిడేట్. నేను దీనికన్నా ముందు కూడా బహుశా చెప్పాను ఒకసారి, 2016 ఎలక్షన్స్లో అనుకుంటా, 2016లో కాంగ్రెస్ ఒక క్యాండిడేట్ని అనౌన్స్ చేశారు ఎర్నాకులంలో, అని బీఫామ్ కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డే వాళ్ళ బిషప్ పిలిపించారు, కాంగ్రెస్ లీడర్స్ పిలిపించారు, ఆ క్యాండిడేట్ని తీసేయన్నారు. సో వీళ్ళు స్టన్ అయిపోయారు. వీళ్ళు అన్నారు, మా క్యాండిడేట్ ఒక ఆయన ఉన్నారు, యూత్ కాంగ్రెస్లో ఉన్నాడు ఒక అబ్బాయి, హైబీ ఈడన్, ఆయనకి టికెట్ ఇవ్వండి అన్నారు. ఇవ్వాల్సి వచ్చింది, వీళ్ళు ఇచ్చారు. చర్చ్ ఎన్ష్యూర్డ్ హిస్ విక్టరీ. ఓకే. హైబీ సో ఆ రెస్పాన్సిబిలిటీ అంతా వాళ్ళే సెకండ్ తీసుకున్నారా? టైం ఎంపీ, అది అక్కడ ఉంది. ఓకే. చర్చ్లో మీకు సురేష్ గోపి ఎట్లా కలిచారు చెప్పండి. త్రిశూర్ ఇస్ నాట్ ఎ హిందూ స్ట్రాంగ్ హోల్డ్. సురేష్ గోపి ఎందుకు కలిసారు? సురేష్ గోపి అని మంచి కలిసారు, బీజేపీకి ఓట్ వేయలేదు. Yeah. పద్మజ భవన్ గోపాల్ టుడే కరుణాకరన్ డాటర్, కరుణాకరన్ స్ట్రాంగ్ హోల్డ్ వాస్ త్రిశూర్. ఆయనే త్రిశూర్ని డెవలప్ చేశారు కంప్లీట్గా. సో ఆయనకి ఓటు పడకపోతే, అంటే ఆయన కూతురుకి ఓటు పడకపోతే ఆలోచించండి. అంటే ఒక యాంటీ క్రిస్టియన్ మూవ్మెంట్ బీజేపీలో ఉందంటే మణిపూర్ ఇష్యూతో వచ్చింది. అది మణిపూర్ ఇష్యూలో చాలా మటుకు ఏం చేశారు, అక్కడ చర్చలు తగలబెట్టారు, అది ఇది పెద్ద క్యాంపెయిన్ నడిచింది. ఇప్పుడు కూడా మనం చూసాం, మన FCRA రెగ్యులేషన్స్ గురించి కొత్తగా చట్టం తీసుకొచ్చినప్పుడు దాని వ్యతిరేకత కేరళ నుంచి ఉండే, మిగతా ఎక్కడి నుంచి లేదు. తమిళనాడు నుంచి అపోజిషన్ లేకుండే, ఈవెన్ ఆంధ్ర, తెలంగాణలో ఎక్కువ లేకుండే. కానీ దే వాజ్ అపోజిషన్ ఫ్రమ్ కేరళ స్ట్రాంగ్. ఎందుకంటే కేరళలో క్రిస్టియన్ ఫ్యాక్షన్స్ అనేది వాళ్ళు కూడా స్ప్లిట్ అయి ఉన్నారు. సిరియన్ క్రిస్టియన్స్, లాటిన్ క్రిస్టియన్, జియో విట్నెస్, ప్రాటెస్టెంట్, దెన్ మలబార్ ఆర్థడాక్స్, మలబార్ జేకోబైట్. దాన్ని 17th, 18th century నుంచి వచ్చిన క్రిస్టియన్ ఫ్యాక్షన్స్. దాని తర్వాత లాస్ట్ ఆఫ్ కోర్స్ కమ్యూనిస్ట్ అని నేను చెప్పాను. సో ఒక 20% కమ్యూనిస్ట్ ఓట్ వెళ్తుంది, 10-15% బీజేపీకి వెళ్తుంది, 10-15% కాంగ్రెస్కి వెళ్తుంది. సో స్ప్లిట్ అయిపోతుంది హిందూ ఓట్ కన్సాలిడేట్ కాదు. మీరు అస్సాంలో ఎట్లా చూసారో, ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఎట్లా చూస్తున్నారో అది కావట్లేదు అన్నమాట. సో కేరళకి సంబంధించి ఈ మధ్యనే పేరు మార్చారు, కేరళం చేశారు. ఆ తర్వాత త్రిశూర్లో గెలిచినటువంటి ఒకే ఒక సీటు తీసుకొని, ఒక ఎంపీని తీసుకొని కేంద్ర మంత్రిని చేశారు. బట్ అక్కడ త్రిశూర్లో ఓడిపోయింది. అదే వాయనాడ్లో అయితే ప్రియాంక గాంధీ వచ్చారు, అక్కడ మళ్ళీ కాంగ్రెస్ గెలుచుకుంది. అండ్ కేరళలో బీజేపీ పాగా వేస్తుంది, ప్రభుత్వం మాది వస్తుంది అనుకున్నప్పుడు ఇప్పుడు 2 or 3 అక్కడే ఊగుతోంది తప్ప ఇప్పటికీ కూడా రాలేదు, క్లియర్ గా క్లారిటీ అనేది లేదు. నేను చాలా మటుకు డిబేట్స్ లో చెప్పాను ఈ మాటకి, 2-3 వస్తుంది. 2 వస్తే కూడా చాలా గ్రేట్, చాలా ఎక్కువ కేరళలో. ఎందుకంటే అక్కడ రారు వాళ్ళు బీజేపీ, వాళ్ళకి తెలుసు. కానీ ఎవరు చెప్పరు కదా, ఏ పార్టీ అయినా మేము ఓడిపోతామని ఎప్పుడు చెప్పరు. ఓకే, 25 సీట్లు ఇచ్చిన బీజేపీ తమిళనాడులో కూడా చెప్పారు మేము గెలుస్తామని చెప్పారు, మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాం అంటే వాళ్ళకి ఇచ్చింది 25, కానీ వాళ్ళు మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తా అంటారు వాళ్ళు. దిస్ ఇస్ అ యూజువల్ టాక్టిక్ అనమాట. వాళ్ళు పొద్దున కూడా నేను పవన్ ఖేరా గారిని చూశాను, ఆయన అస్సాం రిజల్ట్ చూసి ఇదేం కాదు ఆఫ్టర్నూన్ దాకా మేము గెలిచేస్తామంటున్నారు, 90 సీట్లు లీడ్ చేస్తున్న బీజేపీ మీద గెలుస్తారంట. సో ఇదే ఒక వాళ్ళ ఫిలాసఫీ ఉంటుంది ఎప్పుడు. కానీ కేరళలో మనం అక్కడ లోకల్ పాలిటిక్స్ అర్థం చేసుకోవాలి. లాస్ట్ 2 లోక్సభ ఎలక్షన్స్లో UDF 19 సీట్లు గెలిచారు, 19 సీట్లు 20లో. కమ్యూనిస్ట్ వాళ్ళకి 1 సీట్ వచ్చింది. కానీ దాని తర్వాత